నమస్తే. రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అసలు ఈ ఫార్ములా రేస్ అనేది ఏంటి? దీనికి సంబంధించినటువంటి అసలు ఎందుకు కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? గతంలో కాళేశ్వరం గురించి కావచ్చు, ఆ తర్వాత లగచర్ల ఇష్యూలో కావచ్చు, ఇవాళ ఈ ఫార్ములా అంటూ కూడా కొన్ని ప్రచారం అయితే మనం చూస్తా ఉన్నాం కేటీఆర్‌కి సంబంధించి. ఇదే అంశంపైన మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారక్క? కేటీఆర్ అరెస్ట్ అంటా ఉన్నారు. నిజంగా కేటీఆర్ తప్పు చేశాడా? ఈ ఫార్ములా అంటే చాలా మందికి తెలియని పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరి పరిధి వాళ్ళదబ్బా. కేటీఆర్ అనేటాయనే ప్రపంచాన్ని చూసిండు. ప్రపంచ ప్రఖ్యాత పొందిన ఈ ఫార్ములా రేసును తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రపంచ పటంలో అంతర్జాతీయ స్థాయికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా చూసిండు. రేవంత్ రెడ్డి అనేటోడు పట్టపగలు బ్యాగు సంచులతోటి 50 లక్షల రూపాయలతోటి ప్రభుత్వాన్ని కూల్చోవాలని చూసిండు. చెంచల్గూడ జైలుకు, చెర్లపల్లి జైలుకు పోయిండు, ఊసెలు లెక్క పెట్టిండు. ప్రతి ఒక్కరిని కూడా అక్కడికే తీసుకుపోదామని చూస్తున్నాడు. ఏందంటే ఇదంతా కక్షపూరితమైన వ్యవహారము. కక్షపూరితంగా కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి అనేటాయనే నేను ఎట్లకున్నా చెడిపోయినా, నాకు ఎట్లకున్నా మంచి పేరు లేదు, నేను దొంగను, నా సరసన అందరినీ ఉన్నాయి లేని కల్పించి దొంగలను చేద్దామని చూస్తున్నాడు. ఆది నుంచెల్లి డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు నుంచెల్లి మొదలు పెడితే, అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మొదలు పెడితే ప్రజలకిచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిండు. పాలనను గాలికి వదిలేసిండు. గాలి మోటార్ల మీద ఢిల్లీ చుట్టూ చక్కర్లు తిరుగుతున్నాడు. ఇక కక్షలో భాగంగా, కుట్రలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నాడు. లక్షల కోట్లు అయిపోయింది, 1000 కోట్లు అయిపోయింది, 100 కోట్లు అయిపోయింది, 10 కోట్లు అయిపోయింది. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కరెంట్ అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, లగచెర్ల అన్నాడు, జన్వాడ ఫామ్ హౌస్ అన్నాడు. ఇక మహిళా మంత్రిని ముందట పెట్టి కేటీఆర్ గారి మీద నీలాప నిందలు వేద్దామని చూసిండు. అన్ని భూమిరంగా అయిపోయి ఆయన తలకే చుట్టుకున్నాయి. ఏది ముట్టుకున్నా కూడా నాకే వస్తుంది రాబాయ్, నేను ముట్టుకున్నదంతా మష్ అయిపోతుంది. ఇక ఇదన్నా ఈ ఫార్ములాది ముందట పెట్టుకుంటా. ఓ దరిద్రుడు, ఒక ద్రోహి, ఒక తెలంగాణ అంటే ఇష్టం లేనోడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పని ఇది. తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను పెంచే విధంగా ఈ ఫార్ములా రేసును తీసుకొచ్చారు. అసలు ఈ ఫార్ములా అంటేనే రేవంత్ రెడ్డి అనేటోనికి తెలియదు. ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్, ఈ కార్లు అంటే కరెంటు తోటి నడిచేవి, అంటే పొల్యూషన్ లేకుండా నాన్ పొల్యూషన్గా ఉండే విధంగా గ్రీన్ సిటీగా తీర్చిదిద్దామనేసి కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేసును తీసుకొని వచ్చిండు. ఇక్కడ ఈ ఫార్ములాకి ఒక హబ్గా తీర్చిదిద్దుదామని ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టిద్దామనేసి చూసిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోనికి అసలు ఏం తెలియదు. ఆది నుంచి తనకి ఏం తెలియదు. ఓన్లీ కక్షలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప ఇంకోటి ఏం తెలియదు. ఇలాంటోడు టెస్లా కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిద్దామని రామన్న చూస్తే ఈ ఫార్ములా రేసును ఆల్రెడీ ఎంట్రీ ఫీజు కట్టి ఉన్నా కూడా నిర్వహించలేని దద్దమ్మ ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డోడు. ఇంకోటి పైసలు చేతులు మారినాయి, పైసలు అటుపోయినాయి ఇటుపోయినాయి అనేసి కొన్ని నిందలు వేస్తున్నారు. పైసలు ఎక్కడికి మారినాయండి? బ్యాంకు నుంచి బ్యాంకుకు పోయినాయి. ఎంట్రీ ఫీజే కదా కట్టింది. ఇప్పుడు మీకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, మీకు రివర్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, 70 లక్షలు 50 లక్షల రూపాయలు తీసుకోండి, మీరు నిర్వహించలేదు కదా అనేసి అంటే కూడా తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు A1 రామన్నను చేసిండ్రు, A2 అరవింద్ కుమార్ గారిని చేసిండ్రు. మరి A1 ఎవరు కావాలి? రేవంత్ రెడ్డి అనేటోడు కావాలి. ఎందుకు కావాలి? ఈ ఫార్ములా రేసును నిర్వహించకపోవడంతో A1గా రేవంత్ రెడ్డి కావాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడానికి చూసినందుకు A1 రేవంత్ రెడ్డి కావాలి. దొంగే దొంగది అన్నట్టున్నది. ఈయన దొంగ అయి అందరిని దొంగ చేస్తామని చూస్తున్నాడు, అంతే, ఏం లేదు. అంటే ఇక్కడ ఖర్చు చేసిన డబ్బు, ఏదైతే ఇన్వెస్ట్ చేసిన డబ్బు చట్టబద్ధంగా లేదు. ఇష్టానుసారంగా ప్రజల డబ్బుని, ప్రభుత్వ డబ్బుని కేటీఆర్ పెట్టడం జరిగింది. సో దానివల్ల నష్టం జరిగింది అని చెప్పి ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ మంత్రులకు ఒక్కటే నా సూటి ప్రశ్న. ఆదానితోటి ఒప్పందాలు జరిగినప్పుడు 100 కోట్లకు పైగా ఎవరితోటి మీ క్యాబినెట్ తోటి చర్చించి చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు? మూసి సుందరీకరణకు 1,70,000 కోట్లు, 51,000 కోట్లు అని అన్నాడు కదా. ఏ మంత్రులతోటి ఏ క్యాబినెట్లో ఒప్పందం చేసుకున్నాడు? ఇవన్నీ హైడ్రా తోటి ఇల్లు కూల్చేటప్పుడు ఏ మంత్రులతోటి ఒప్పందాలు చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నాడు? ఇప్పుడు మీరంతా ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనేటైనా దొంగ అని తెలంగాణ సమాజానికి మొత్తం తెలిసిపోయింది. మీరు కూడా ఎందుకు ఆ దొంగకు వత్తాసు వలుకుతున్నారు? ఆయనకు పరిపాలన చేతగాక కదా ఇవన్నీ పనులు చేస్తున్నాడు. కేటీఆర్ గారి మీద కక్షపూరితంగా వ్యవహరించి జైల్లో వేయాలని చూస్తున్నాడు. అవన్నీ తెలియక మీరు ఆయనకు ఎందుకు వత్తాసు వలుకుతున్నారు?
నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రే అనుకోవచ్చు ఇవన్నీ చూసిన తర్వాత. నిజంగా ఏంటి ప్రతి ఒక్కటి ముందు నుంచెల్లే కనబడుతుంది కదా. కుట్రనే, కక్షనే. నేను దొంగనైనా కేటీఆర్ గారిని నేను ఆకాశం అంటున్నాడు కేటీఆర్ ఆయన బ్రాండ్ తోటి. ఐటీ అంటే కేటీఆర్, హైదరాబాద్ అంటే కేటీఆర్. ప్రతి దగ్గర ఏది జరిగినా లగచెర్ల బాధితులకు, రైతులకు అండగా నిలిచిండు కేటీఆర్. ఆటో యూనియన్ వాళ్లకు అండగా నిలిచిండు కేటీఆర్. చేనేత బతుకులను మార్చిండు, ఆ అన్నలకు నేతన్నల బతుకులను మార్చింది కేటీఆర్. రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన బ్రాండ్ని దెబ్బతీయడానికే ఇవన్నీ చేస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదు. అసెంబ్లీ కూడా దీనిపైన చర్చించాలంటే కూడా అక్కడ అనుమతి రాని పరిస్థితి ఎట్లా చూడవచ్చు? నిన్న రామన్న గారు చెప్పిండ్రు కదా, ఆల్రెడీ మీరు ఏం చేయాలి, అసెంబ్లీల 4 గోడల మధ్య కాదు, ఇక్కడ చర్చ జరిగితే 4.5 కోట్ల తెలంగాణ సమాజానికి మొత్తం తెలుస్తుంది ఏం తప్పు జరిగింది, తప్పు జరగలేదా అనేసి నేను వివరిస్తా, నాకు టైం ఇవ్వండి అనేసి రామన్న అడిగిండ్రు. ఇవాళ మా ఎమ్మెల్యేల బృందం మొత్తం అడుగుతుంది, కానీ మైక్ ఇస్తలేరు, చర్చకు సిద్ధం కావట్లేదు. అంటే ఎవరు దొంగ అనేది అర్థమైపోతుంది కదా. చర్చ పెట్టాలి కదా, చర్చ పెడితేనే కదా ఎవరేం చేసిండ్రు అనేది బయటపడుతుంది. చర్చ పెట్టకుండా ఇలాంటి కాలయాపన వ్యవహారాలు చేస్తున్నారు. కుట్ర కక్ష, అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో, ఇక్కడ కరప్షనే జరగలేదు. వాళ్ళకేం సంబంధం? అసలు కరప్షన్ ఎక్కడ జరిగింది? బ్యాంకు నుంచి బ్యాంకుకు ఎంట్రీ ఫీజు అయింది అంతే. 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు అనేసి బయట అందరు ప్రజలకు దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న రామన్న గారు ప్రెస్ మీట్ పెట్టి అరటిపండు తొక్కవోల్చి నోట్ల పెట్టినట్టుగా వివరించిండ్రు. ఆ ప్రెస్ మీట్ వింటే దాంట్లో ఏం జరిగింది ఏందనేది అందరికి అర్థమైపోతుంది. సోషల్ మీడియా కూడా చర్చ నడుస్తూ ఉంది, నిజంగా అరెస్ట్ అయిన వారిలో కూడా తర్వాత సీఎం అవుతారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే ఉంది. సో దానివల్ల ఇప్పటి వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేసే విషయంలో వెనక ముందు ఆడారు అనుకోవచ్చా? కొత్త చర్చన అయితే జరుగుతూ ఉంది. వెనక ముందే ఆడుతున్నారు. కేటీఆర్ గారు తప్పు చేయలేదు, దొరకట్లే కదా ఎక్కడ, అంటే తప్పే చేయలేదు, దొరకడానికి ఏముంది అక్కడ, తప్పే చేయలేదు, వెనక ముందు అందుకే ఆడుతున్నారు. కేటీఆర్ని అరెస్ట్ చేయడం, తర్వాత కేసీఆర్ని అరెస్ట్ చేస్తా అని చెప్పడం, ఇవన్నీ ఆయన చెప్పిండు కదా. ఆది నుంచి నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తా, కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని అరెస్ట్ చేస్తా, తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అనే మొక్కనే లేకుండా వేర్లతోటి పీకి పాడేస్తా అని చెప్పిండు. అవన్నీ మాటలు విన్న తర్వాత కూడా మనం కుట్ర కక్ష అని ఎందుకు అనుకోం చెప్పండి? అవన్నీ కక్షలో భాగంగానే, పార్టీని లేకుండా చేయడంలో భాగంగానే. మన అబ్బతరం కూడా కాదు పార్టీని లేకుండా చేయడము. ప్రశ్నించేటోళ్ళందరిని అరెస్టులు చేస్తే ఈ 4.5 ఏళ్ళ జైలుకు పోనోడే ఉండరు. ఇక ఈ జైలు సరిపోవు, పక్క రాష్ట్రం ఇవి కూడా తెచ్చుకోవాలి, పక్కకున్న అన్ని రాష్ట్రాల జైలు తెచ్చుకొని పెట్టుకోవాలి, అరువు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన గోతి ఆయననే తవ్వుకుంటాడు, కొరిమితోటి తల గోక్కుంటాడు. కేటీఆర్ అంటే ఏంది అనేది తెలంగాణ రాష్ట్ర యువతకు, ముఖ్యంగా ఐటీ పిల్లలకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ డమాల్మన్నది, రియల్ ఎస్టేట్ డమాల్మన్నది, రైతుల పరిస్థితి డమాల్మన్నది. నేతన్నలు ఈరోజు కూడా ఒక నేతన్న ఆకలి చావుతోటి చనిపోవడం జరిగింది. అన్నిటికీ కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. అసలు రేవంత్ రెడ్డినే బయటికి రాకుండా అన్ని కేసులు పెట్టి గురుకుల పిల్లలు చనిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి. లగచర్ల రైతుల మీద, ఆడబిడ్డల మీద లాఠీ చార్జి కావడానికి కారణం రేవంత్ రెడ్డి. పాము కాట్లతోటి, తేలికాట్లతోటి చనిపోతున్న పిల్లలు కారణము రేవంత్ రెడ్డి. అన్నిటికీ కారణము రేవంత్ రెడ్డి. ఆయనను జైల్లో పెట్టాలి ఫస్ట్, వీణని కాదు, కేటీఆర్ గారిని కాదు జైల్లో పెట్టేది. నిజంగా కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి. ఒకసారి టచ్ చేసి చూడమనండి రామన్నను, తెలుస్తుంది. ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రామన్నకు అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశమే గర్వించదగ్గ ఐటీ మినిస్టరు కేటీఆర్ గారు. దేశంలో హైదరాబాద్ నగరాన్ని ఒక లెవెల్కు తీసుకొచ్చింది కేటీఆర్ గారు. అతిశయోక్తి కాదు, ఇది నిజం. చివరిగా భవన్ చుట్టూ కూడా ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను, మార్నింగ్ పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి, దాదాపు ఒక 50 సంఖ్యలో కూడా ఉన్నారు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మొత్తము వాళ్ళకు 50 పదులు ఇవే సరిపోతాయండి. పోలీసు వాళ్ళని అందరినీ రమ్మనుర్రి, వీళ్ళు సరిపోరు బీఆర్ఎస్ పార్టీకి. ఏంటంటే అభద్రతా భావంతో ఇలాంటి అన్నీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటైనా. ఇప్పటికైనా మారాలి. ఆయనకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? నువ్వు ఇచ్చిన హామీలను చూసి ఇచ్చిండ్రు, నువ్వు ఇచ్చిన గ్యారంటీలను చూసి ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీలు, ఆ హామీలు డైవర్ట్ అయిపోవడానికి ఇవన్నీ కక్షపూరితంగా ఎందుకు వివరిస్తున్నావు? నీకు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చిండు, కేటీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలించి చూపించు. అరే దేశంలో కేటీఆర్ ఇట్లా పరిపాలిస్తే రేవంత్ రెడ్డి ఇట్లా పరిపాలించిండు అనే విధంగా చూపించు. కానీ రేపు గూగుల్లో కొడితే
ఆ చరిత్రహీన ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణకు అని కొడితే రేవంత్ రెడ్డి అనే పేరు వచ్చే విధంగా పరిపాలిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఆయన కక్షలతోటి, ఆయన కుట్రలతోటి కూల్చుడు, ఎగవేతలు చేసుడే రేవంత్ రెడ్డి నైజము. నిర్మించడం ఎంత కష్టమో ఆయనకు అర్థం అవ్వట్లేదు.